ఆమ్లం ముడి ఏ విధంగా వేసుకోవాలో నేను వీడియోలో అయితే చూపించాను అండి. ఈరోజు వచ్చేసి బుట్ట కడిగి అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక నాటు వేసుకున్న తర్వాత సో ఈ బుట్ట కొలతలని నేను లాస్ట్కి అయితే చెప్పానండి, స్టార్టింగ్లో అయితే చెప్పలేదు. చాలామంది అయితే మొత్తం చూడట్లేదు అనేసి నేను లాస్ట్కి అయితే కొలతలు అయితే చెప్పాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా నాటు అయితే అల్లేసుకున్న తర్వాత 3 వేలతోటి నాటు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నాటు అయితే వేసుకోవాలి. మీకు నిన్నటి వీడియోలో అయితే చూపించాను. సో ఇది వచ్చేసి మనకు రన్నింగ్ వేర్ అనమాట. ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి వైర్ ఉంది కదా, దాన్ని సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని దీన్ని చుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వైర్, 3వ వైర్ను కూడా ఈ విధంగా టైట్ అయితే చేసేసుకోవాలి. నేనటి వీడియోలో బాగా క్లారిటీగా ఆమ్లా నట్ ఏ విధంగా వేసుకోవాలని చూపించాను. ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ అండి. రన్నింగ్ వేర్ని ఇలా పైకి పెట్టేసుకొని ఫస్ట్ గరుకున్న వైర్ను ఒక ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఒక ఫోల్డింగ్లోకి. తర్వాత ఈ గరుకున్న వైర్ను 2 ఫోల్డింగ్లలోకి తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఫస్ట్ రన్నింగ్ వైర్ని ఇట్లా కిందికి ఇలా రన్నింగ్ వేర్ ఉంది కదా, ఇది కిందికి ఉంటుంది. సో దీన్ని పైకి పెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ గరుకున్న వైర్ను ఇలా తీసేసుకొని ఈ గరుకున్న వైర్ని ఫస్ట్ ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ 2వ వైర్ ఉంది కదా, గరుకున్న వైరు, ఈ 2వ వైర్ను 2 ఫోల్డింగ్లలోకి తీసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్స్ లోపలలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకొని కింద నుంచి ఇలా లాగామంటే 3 అనేది బాగా దగ్గరగా వస్తుంది. నాట్ అనేది బాగా దగ్గరగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒకవేళ మనకు దూరంగా వచ్చింది అనుకోండి, ఇట్లా వైర్లను లూజ్ సైడ్ ఇట్లా లాగేసుకున్నాం అనుకో, టైట్గా బాగా దగ్గరగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే 2 నాట్లు అయితే వేసేసాను. సో ఇప్పుడు కూడా మనం వైర్లు ఎక్కువ తక్కువ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. నార్మల్ నాట్ బుట్టకి ఏ విధంగా ఎక్కువ తక్కువ వైర్లు చెక్ చేసుకుంటామో అదే విధంగానే ఇట్లా ఏ బుట్టకైనా సరే ఫస్ట్ అడుగుకు ఖచ్చితంగా వైర్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఒక వైర్ ఎక్కువ, ఒక వైర్ తక్కువ అయితే ఉంది. సో ఎక్కువ ఉన్న వైర్ను ఇట్లా లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న సైడు వైర్ని ఇలా లాక్కున్నామంటే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి. చూశారు కదా, ఈ విధంగా సమానంగా అయితే రావాలి. ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వైర్ ఉంది కదా, మనం మొత్తం ఆమ్లా నాటు 3 నాట్లతో వేసుకుంటాము. సో ఈ విధంగా ఇంకొక వైర్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా అంతే చూడండి, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయితే ఉంది. ఇప్పుడు ఎక్కువ ఉన్న వైర్ లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న వైర్ సైడ్ లాగేసుకోవాలి. ఈ విధంగా ఇలా లాగేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకైతే ఫస్ట్ సెకండ్ నాట్ అయితే అయిపోయింది. ఇది రన్నింగ్ వేర్ అండి. ఈ రన్నింగ్ వేర్కు మనం కట్ చేసుకున్నటువంటి వైర్లన్నీ జాయింటింగ్ అయితే చేసేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ మళ్ళీ ఫోల్డింగ్ చేశాను, ఇట్లా మడత పెట్టేసుకున్నాను. ఇలా ఇట్లా మడత పెట్టేసి ఈ మడతకు మనం కట్ చేసుకున్నటువంటి వైర్ని సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఆ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు 3వ వైరు, రన్నింగ్ వైర్తో ఒకటి, మనం కట్ చేసుకున్నటువంటి వైర్లు 2, ఇది 3వ వైర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లా టైట్గా పట్టేసుకోవాలి. ఇది రన్నింగ్ వేరు. ఈ రన్నింగ్ వైర్ని ఇట్లా పైకి పెట్టేసుకొని చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. తర్వాత వచ్చేసి ఇది గరుకున్న వైర్, ఫస్ట్ వైర్ను ఒక ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. సెకండ్ వైర్ గరుకున్న వైర్ను 2 ఫోల్డింగ్స్లోకి తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి 2 దాంట్లోకి చూడండి, ఇట్లా ఫస్ట్ దాంట్లోకి తీసుకోవాలి, అలాగే 2వ నాట్లోకి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి వైర్లను లాక్కున్నట్లయితే మనకు బాగా దగ్గరగా టైట్గా వస్తుందన్నమాట. సో చూడండి, ఈ విధంగా వెళ్ళేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనకు దూరం వచ్చింది కదా, దీన్ని ఇట్లా లూజ్ చేసేసుకొని ఇట్లా రన్నింగ్ వైర్ ఇట్లా లాగామంటే కనుక మనకు దగ్గర అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు వేసుకున్నటువంటి నాట్లను ఇట్లా బాగా సాఫీ ఇట్లా అనుకున్నట్లయితే కనుక మనకు నాట్స్ అనేవి బాగా వస్తుంది అనమాట, ఆమ్లా నాటు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనము 3వ వరుస కూడా 3వ లైన్ కూడా అంటే 3వ నాటు కూడా వేసేసుకున్నాం అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. మన బుట్ట ఏ బుట్టకైనా సరే, నార్మల్ నట్ బుట్టకైనా అలాగే ఆమ్లా నట్ బుట్టకైనా ఎటువంటి బుట్టకైనా సరే ఫస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టే ఆటోమేటిక్గా బుట్ట మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఎక్కువ తక్కువ అనేవి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ లైన్ కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకొని ఇట్లా సర్చ్ చేసుకోవాలి. ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉన్న వైర్ను లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న సైడు లాగేసుకుంటే మనకు వైర్ అనేది బాగా సమానంగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా రన్నింగ్ వైర్కి అయితే కనుక నాట్లు అయితే జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనం ఎన్నైతే కట్ చేసుకుంటామో అన్ని వైర్లను అయితే జాయింటింగ్ అయితే చేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ రన్నింగ్ వైర్ మడత పెట్టేశాను. మళ్ళీ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మడత పెట్టేసాను అనమాట. మనకు కట్ చేసుకున్నటువంటి వైర్లను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం
రన్నింగ్ వేర్ని ఈ విధంగా పైకి పెట్టేసుకోవాలి. ఇది కూడా మీరు బాగా గమనించండి. రన్నింగ్ వేర్ని అయితే ఇట్లా వదిలేసా అంటే కిందికి పెట్టేసుకొని ఈ గరుకున్న వైర్ని ఫస్ట్ ఫోల్డింగ్లోకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం అయితే మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ రన్నింగ్ వేర్ అనమాట. ఫస్ట్ రన్నింగ్ వేర్ని వచ్చేసిన తర్వాత వచ్చేది గరుకు వైర్ ఫస్ట్ ఉంటుంది కదా, ఆ వైర్ని ఇలా తీసేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ లేకుండా అట్లా కిందికి పెట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి రెండో వైర్ గరుకున్న వైర్ను 2 ఫోల్డింగ్స్లలోకి ఈ విధంగా తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు అల్లండి. అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే నాటైతే వేసేస్తారు. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. సో కొంచెం దూరంగానే వేసి ముడి అనేది వేసుకోండి. తర్వాత కావాలంటే లూజ్ చేసుకొని దగ్గరగా లాగేసుకోవచ్చు. సో చూడండి, ఒకవేళ ఇట్లా దూరంగా వచ్చినప్పుడు ఇట్లా లూజ్ చేసుకొని ఇట్లా సైడ్ లాగేసుకున్నాం అనుకోండి, మనకు దగ్గరగా అయితే నాట్లు అయితే వచ్చేస్తాయి. సో 4వ నాటు అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందండి. సో ఇవి కూడా అంతే, మనం ప్రతి ఒక్క నాటుకు వైర్లు అనేవి చెక్ చేసుకోవాలి. సో చూసారు, ఇది వచ్చేసి నాకు పెద్దగా వచ్చింది. ఈ వైర్ని ఇట్లా ఎన్నిక్ అనేస్తుంటే మనకు లూజ్ వస్తుంది అనమాట. ఇట్లా ఎన్నిక్ అనుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ చిన్న ఉన్న వైర్ సైడ్ లాగేసుకున్నాం అనుకో, ఇక్కడ సైడ్ ఉన్న పెద్దదంతా అటు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాము, ఇంకొద్దిగా ఎక్కువ ఉందండి. సో ఇది కూడా మనము ఎక్కువ తక్కువ లేకుండా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి, కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రన్నింగ్ వేర్కి అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి 7 వరుసలు అయితే వేసేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది మనం అల్లుకుంటూ వచ్చిన పక్కన వైర్ని తీసేసుకొని దీని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని ప్రకారం ఈ కొలత ప్రకారంగా కట్ చేస్తున్నాను రన్నింగ్ వేర్ను. సో ఫైనల్గా అయితే మనకు బుట్టకు అడుగు ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందండి. సో ఈ బుట్టకు కొలతలు ఏ విధంగా తీసుకున్నానంటే చెప్తాను. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో అడుగు మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బుట్ట కోసం వచ్చేసి మనము 14 వైర్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్క వైర్ వచ్చేసి మీటర్ వైర్ అనేవి తీసుకున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసి మీటర్ వైర్ అనేది తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి స్కేల్ తోటి ఒక 3 సార్లు అనేవి ఇట్లా కొలుచుకోవాలి. సో చూడండి, ఈ విధంగా 3 సార్లు అనేవి కొలుచుకొని మళ్ళీ ఒక అర్ధ ఇంచ్ అనేది ఎక్కువ పెంచుకోవాలంటే 3 సార్లు ఇలా స్కేల్ తోటి ఇట్లా 3 సార్లు, అలాగే ఒక సగము అంటే 15 మనం ఇక్కడ చూడండి, మీకు టేప్ స్కేల్లో 15 ఇంచులు కనిపిస్తుంది కదా, ఈ 15 వరకు అయితే ఇట్లా తీసుకున్నాను ఈ టేపు. సో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కేల్ తోటి ఇది వచ్చేసి రన్నింగ్ వేరు, మనం కట్ చేయకుండా వాడుకుంటాం చూడండి, అది వచ్చేసి రన్నింగ్ వేరు. ఇది వచ్చేసి స్కేల్ తోటి 1 టైం ఇలా కొలుచుకొని మళ్ళీ తర్వాత ఒక 15 ఇంచుల వరకు మళ్ళీ అంటే 1.5 అనేది తీసుకోండి స్కేల్ తోటి. ఈ విధంగా 1.5 ఇంచ్ వేనైతే అంటే స్కేల్ తోటి ఒకసారి కొలిచి మళ్ళీ సగం అనేది తీసేసుకోండి. ఇక్కడ తీసేసుకుని ఇక్కడ నుంచి అయితే మనము నాటైతే వేసుకోవాలి. ఆమ్లా నాట్ అనేది వేస్తున్నాను. చూడండి, దీన్ని వచ్చేసి ఇట్లా మడత పెట్టేసాను. ఇది రన్నింగ్ వేరు, కట్ చేయకుండా ఉండేదాన్ని రన్నింగ్ వేర్ అంటారు. సో ఇట్లా రన్నింగ్ వేర్ అయితే ఇట్లా పట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వైర్లు, ఈ వైర్లను ఇట్లా ఈ ఫోల్డింగ్లోకి ఇట్లా తీసుకోవాలి. మనకు ఆమ్లా నాటుకు 3 వైర్లు అనేవి తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ వైరు, ఇది సెకండ్ వైరు, ఇట్లా లోపలికనే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 3వ వైర్ అనేది తీసుకొని ఇట్లాగే సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి, మడత పెట్టేసుకొని. ఇది కూడా ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసి ఫోల్డింగ్లోకి ఈ 2 వైర్లను ఇలా తీసుకొని ఈ రెండింటికి ఇట్లా టైట్గా ఇలా పట్టేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి చూడండి ఇట్లా. సో ఈ విధంగా అయితే ఇట్లా పట్టేసుకొని ఇక్కడ కింద ఫస్ట్ రన్నింగ్ వేర్ ఇట్లా గరుకు ఉంది చూడండి, ఈ వైర్ను ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా మనకు నున్నగున్న సైడ్ కాకుండా ఇట్లా గరుకున్న వైర్ను మాత్రమే, ఇది చూడండి ఇది నున్నగా ఉంది కదా, ఈ వైర్ కాకుండా ఇట్లా గరుకున్న వైర్ను మాత్రమే ఇట్లా పైకి అనేది పెట్టేసేయండి. ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా పైకి అనేది పెట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వైరు అంటే మనకి ఇట్లా గరుకున్న వైర్ తీసేసుకొని ఈ 2వ వైర్ వచ్చేసి మనం ఇక్కడ మనకు ఫస్ట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోల్డింగ్లోకి ఒకసారి అనేది ఇట్లా వేసేసుకోవాలి. ఒకసారి మాత్రమే, మీకు ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా చేతి కిందికి ఇట్లా పెట్టేసుకోండి, ఇట్లా ఏలు కిందికి ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత 3వ వైర్, ఇది ఖర్చున్న వైర్ అంటే మనకు పైన బాగా కనిపిస్తుంది ఇట్లా గరుకుగా, ఇట్లా ఉన్న వైర్ అనేది తీసుకోకూడదు, ఇట్లా గరుకున్న వైర్ మాత్రమే తీసుకోవాలా. ఈ వైర్ వచ్చేసి ఈ ఫోల్డింగ్లోకి 2 దాంట్లోకి ఇలా తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 2 దాంట్లోకి తీసేసుకొని ఇప్పుడు వైర్లు టైట్గా లాక్కున్నట్లయితే మనకు ఆమ్లా నాట్ అనేది వచ్చేస్తుంది.
చాలా ఈజీగా అయితే మనకు అమలా నాట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.